ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా ఒకసారి మీకు గుర్తుంటుంది, ఎంత దుర్మార్గమైన పని చేసినారంటే అండి, గత ప్రభుత్వం తాలూకు ఫోటోలు, వీడియోలు, రిపోర్ట్లన్నీ ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తొలగించారు. ఫోటోలు, వీడియోలు అంటే ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆగస్టు 15 నాడు జెండా ఎగిరేస్తారు. దాంతో ఫోటో ఉంటుంది, ఒకటి కాదు, 10, 20 ఫోటోలు ఉంటాయి. అవి అధికారిక రికార్డులు అండి. వాటిని ఎట్లా డిలీట్ చేస్తారండి? అది యాక్చువల్గా నేరపూరితమైన చర్య. ఇట్స్ ఎ పబ్లిక్ అసెట్. ఇప్పుడు ఇవాళ ఫోటోలు, వీడియోలు అని అంటే అదేదో ఉత్తిన టైంపాస్ కోసం పెట్టినవి కాదండి. అఫీషియల్ ప్రోగ్రామ్స్ తాలూకు రికార్డులు, అంటే గవర్నమెంట్ రికార్డ్స్ ఇవి. మీరు ఒక ఫైల్ ఎంత ఇంపార్టెంటో, ప్రభుత్వంలో ఒక దస్తావేజ్ ఎంత ఇంపార్టెంటో, ఈ ఫోటోలు, వీడియోలు, రిపోర్టులు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ తయారు చేయడానికి, ఇవన్నీ సృష్టించడానికి ప్రజల సొమ్ము వాడింది ప్రభుత్వం. సో ఇవి ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తుల్ని కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కలిసి ఎలా డిలీట్ చేస్తారండి? ఇన్ఫాక్ట్ ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఆ సంబంధిత అధికారుల మీద నన్ను అడిగితే, మీరు గవర్నమెంట్ అసెట్స్ ని డిస్ట్రాయ్ చేసినారని చెప్పి క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఎన్ని వాల్యుబుల్ ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ వేల సంఖ్యలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, జవహర్లాల్ నెహ్రూ గారు 1947 ఆగస్టు 15 నాడు మొదటిసారి స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగిరేశారు. ఇవాళకి మీకు ప్రభుత్వ రికార్డులలో ఆ ఫోటో ఉంటదండి. అవి ఎప్పటికీ భావితరాల కోసం తయారు చేసినవి, అంతేగాని ఇవాళ కోసం కాదు. అది మన హిస్టరీ. మీరు దాన్ని ఎట్లా తొలగిస్తారు? మీకు ఇంకొక సర్ప్రైజింగ్ విషయం చెప్తాను. తెలంగాణ వెబ్సైట్ ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్ ఉంటుంది, telanggana.gov.in. మీరు వెళ్ళండి, ఇవాళ ఈ ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ఒకసారి మీ మొబైల్ ఫోన్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. అందులో హిస్టరీ అని ఒక పేజ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. పేజ్ కెనాట్ బి ఫౌండ్ అని వస్తుంది. సంవత్సరంన్నర ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర ఈ చరిత్రని వెబ్సైట్లో పేజీలో డిలీట్ చేయడం ద్వారా చరిత్రని రూపుమాపాలనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? ఏంటండి ఈ దుర్మార్గపు చర్య? తెలంగాణ ప్రజలకు చరిత్ర లేదా? ఎంత గొప్ప వారసత్వం మనది, ఎంత గొప్ప పోరాట చరిత్ర మనది. ఎన్ని పోరాటాల తర్వాత ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాము 60 ఏళ్లలో. అంత గొప్ప చరిత్ర ఉన్న ఒక రాష్ట్రానికి అధికారిక వెబ్సైట్లో చరిత్ర పేజీ లేకపోవడం అనేది సిగ్గుచేటండి ఈ ప్రభుత్వానికి. కేవలం కేసీఆర్ గారి పేరు రాయాల్సి వస్తుంది, కేసీఆర్ గారు చేసిన పోరాటం వివరాలందరూ రాయాల్సి వస్తుంది అనే దుగ్ధ తప్పితే ఇంకే కారణం లేదండి. ఇన్ఫాక్ట్ నేను చాలా కాలంగా నేను డిమాండ్ చేస్తున్నా ఏంటంటే, ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు, అవి కేసీఆర్ ఫోటోలు కావు, కేసీఆర్ వీడియోలు కావు, ఇవి తెలంగాణ ప్రజల యొక్క చరిత్ర తాలూకు ఆనవాళ్ళవి. వాటిని మీరు ఒక వెబ్సైట్లోంచి డిలీట్ చేసి ఆనందం పొందుతారంటే మీ అంత అమాయకులు, అజ్ఞానులు ఇంకెవరు లేరని నా ఉద్దేశం. తప్పనిసరిగా వాటిని పునరుద్ధరించాలి. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారికి నేను అనేక సార్లు విజ్ఞప్తి చేసినాను. స్టార్టింగ్లో కేటీఆర్ గారు కూడా ఒక డీటెయిల్డ్ లేఖ రాసినారు, 2-3 సార్లు సోషల్ మీడియాలో గుర్తు చేశారు చీఫ్ సెక్రటరీ గారికి. నేను వారిని ఇవాళ కూడా కోరుతున్నాను మీ ఇంటర్వ్యూ ద్వారా, డెఫినెట్గా ఈ వెబ్సైట్లలో ఉన్న గత ప్రభుత్వ తాలూకు సమాచారం అంతా వెంటనే పునరుద్ధరించాలి. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి, దీన్ని ముట్టుకునే అధికారం ఎవ్వరికీ లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు, ఫైన్. ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నారో ఆ వివరాలు కూడా అట్లాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో కూడా ఆ ఫోటోలు, వీడియోలు, ఆ రిపోర్ట్లన్నీ కూడా అట్లాగే పెడతారు, పెట్టాలి కూడా. దట్ ఈస్ హౌ గవర్నమెంట్స్ వర్క్. పక్క రాష్ట్రం ఉందండి ఇప్పుడు, మన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఎవరు వచ్చినా రికార్డ్స్ అన్ని అలాగే కొనసాగుతాయండి. రికార్డ్స్ని తొలగించడానికి వీల్లేదు. దట్స్ ఎ క్రిమినల్ యాక్ట్. అది ఈ ప్రభుత్వం పెద్దలు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.